వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 27. మనీషాను పెళ్లి చేసుకోను అని రుద్ర చెప్పడంతో, అదంతా నాకు తెలియదు రుద్ర, నేను విమల ఆంటీకి మాటిచ్చాను. సో నువ్వు ఖచ్చితంగా మనీషాని పెళ్లి చేసుకోవాలి. ఇది నా ఫైనల్ డెసిషన్. ఇది జరగకపోతే నేను ప్రాణాలతో ఉండను అని గట్టిగా బెదిరించింది వసుంధర. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిన మనీషా అంతలోనే మనసులో సంతోషపడుతూ, సూపర్ ఆంటీ, ఈ దెబ్బతో రుద్ర ఖచ్చితంగా నాతో పెళ్లి కొప్పుకుంటాడు. అదే జరిగితే శుభ్రంగా రుద్రని పెళ్లి చేసుకొని నా కొంగుకి కట్టేసుకొని మమ్మీ వాళ్లను బిజినెస్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయచ్చు. ఎలాగూ ఇక్కడ వసుంధర ఆంటీకి కూడా నేనంటే ఇష్టమే కాబట్టి హ్యాపీగా నేను ఆడింది ఆట పాడింది పాట అవుతుంది అని మనసులోనే ఆనందపడిపోయింది. కానీ రుద్ర మాత్రం తన తల్లి వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి, ఏంటి మమ్మీ ఇది, టిపికల్ ఇండియన్ మదర్లా భలే యాక్షన్ చేస్తున్నావు. నీకు ఈ యాక్షన్ మూవీ అస్సలు సూట్ అవ్వదు. ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండనంటే నేను భయపడిపోయి, వామ్మో మా మమ్మీ చచ్చిపోతుందేమో, ఇక ఈ మనీషాను పెళ్లి చేసుకోవాల్సిందే అనుకొని పెళ్ళికి ఒప్పుకుంటానని అనుకుంటున్నావా? నేను ఇలాంటి బెదిరింపులు పట్టించుకుంటానని నువ్వు అనుకుంటున్నావా? డోంట్ ప్లే జోక్స్ మమ్మీ, నీ కొడుకు గురించి నీకు తెలీదా అని కూల్గా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోవడం ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని మనీషా అయోమయంగా చూస్తూ నోరు తెరిస్తే, కోపం పెరిగిపోయిన వసుంధర మాత్రం, నువ్విక్కడే ఉండు మనీషా, ఈరోజు వాడి సంగతేంటో తేల్చుకుంటాను అని సీరియస్గా చెప్పి రుద్ర వెనకే అతని రూమ్కి వెళ్ళింది. సరాసరి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసిన వసుంధర, అంటే ఏంట్రా, నేను చచ్చిపోయినా కూడా నీకు బాధలేదా? నీ మాట నీదేనా? నాకు నచ్చిన అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా చెయ్యవా అని అడిగింది. ఆ మాటతో తల్లివైపు తిరిగి ఒక క్షణం సైలెంట్గా చూశాడు రుద్ర. ఆమె కళ్ళలో కోపంతో పాటు బాధ కూడా కనిపిస్తూ ఉండడంతో చిన్నగా నవ్వి ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి, చూడు మమ్మీ, నువ్వు ఈరోజు ఒక తప్పు చేశావు. ఆ మనీషాని ఇంట్లో పెట్టి పంచాయతీ స్టార్ట్ చేసావు చూడు, అది నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు రూమ్లోకి వచ్చి అడిగావు కాబట్టి చెబుతున్నా, ఈ ఇంటికి కోడలు ఎవరైనా సరే నీకు నాకు ఇద్దరికీ నచ్చితేనే అవుతుంది, సరేనా? కానీ ఈ మనీషా మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. సో తను ఎప్పటికీ నీ కోడలవ్వదు అని కూల్గా చెప్పాడు రుద్ర. ఆ మాటకి కాస్త కోపం తగ్గించుకుంటూ, అసలు మనీషాకి ఏం తక్కువరా, చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్ల. విమల ఆంటీ వాళ్ళు కూడా మనకి బాగా తెలుసు. వాళ్ళకి ఒక్కతే అమ్మాయి. పెళ్లి చేసుకుంటే బిజినెస్ పరంగా కూడా ఇద్దరికీ సెట్ అవుతుంది. మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉంటారు అని ఇంకా ఏదో చెప్పుకుంటూ పోతున్న వసుంధర మాటలకు రుద్ర అడ్డు వస్తూ, ప్లీజ్ అమ్మా, నువ్వు ఆ మనీషా టాపిక్కి కాపేస్తావా? నువ్వు ఏం చేసినా ఎన్ని చెప్పినా నేను మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పాడు రుద్ర. సరే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకు, కానీ నువ్వు ఆ అసిస్టెంట్తో షాపింగ్కి ఎందుకు వెళ్ళావు? మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడిగింది వసుంధర. ప్రస్తుతానికి నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తే ఫస్ట్ నీకే చెబుతాను. అప్పటి వరకు ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు మమ్మీ. ఇప్పటికే చాలా అలసిపోయొచ్చాను. కాస్త ఫుడ్ తీసుకొస్తే తిని పెడతాను. ఇప్పుడు బయటికి వచ్చి ఆ మనీషాని చూసే మూడ్ కూడా లేదు. నేను ఫ్రెష్ అయ్యేలోపు రూమ్లోకే భోజనం తీసుకురా అని తల్లి చెంపపై ఓ ముద్దు పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్ర. కొడుకు మాటలు కాస్త రిలీఫ్గా అనిపించడంతో వసుంధరలో తల్లి ప్రేమ బయటికి తొంగి చూసింది. దాంతో తనలో తానే, ఇప్పుడు ఇంకేం చెప్పినా వీడు వినడు, మళ్ళీ మాట్లాడితే కోపం తెచ్చుకుంటాడు. ముందు ఏదో ఒకటి చేసి ఆ మనీషాను వీడికి దగ్గరగా ఉండేలా చేసి ఆ పిల్లపై వీడికి ప్రేమ పుట్టేలా చేయాలి. ఇవన్నీ జరగాలంటే ముందు మనీషాని వీడితో పాటు ఆఫీస్కి పంపించే ఏర్పాటు చేయాలి అని అనుకున్న వసుంధర రూమ్ నుండి బయటికి వచ్చింది. ఆమె కోసమే బయట వెయిట్ చేస్తున్న మనీషా కూల్గా బయటికి వచ్చిన వసుంధరని చూసి, ఏంటి ఆంటీ, ఫైర్ మీద లోపలికి వెళ్ళి ఇంత కూల్గా బయటికి వచ్చారు? రుద్ర నాతో పెళ్లి కొప్పుకున్నాడా అని ఆశగా అడిగింది. లేదు మనీషా, కానీ త్వరలో ఒప్పుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. వాడితో రూడ్గా మాట్లాడితే పని అవ్వదు, స్మూత్గా వెళ్ళాలి. ముందు వాడికి నీ మీద ప్రేమ కలిగేలా చూసుకో అని చెప్పింది వసుంధర. అసలు ఒక చోట ఉంటే కదా ఆంటీ ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసేది. రుద్ర నన్ను అసలు కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడు, ఇక ప్రేమ ఎలా కలుగుతుంది అని నిరాశగా అంది.
తన కొడుకుపై ఆశపడుతున్న మనీషాను కొంచెం జాలిగా చూసి, పిచ్చి మనీషా, వాడంటే నీకెంత ప్రేమ? సరే, ఎలాగైనా సరే తన ఆఫీసులో నీకు ట్రైనింగ్ ఇచ్చేలా నేను మాట్లాడతాను. ఇక ఆ తర్వాత నీ తిప్పలేవో నువ్వు పడి వాడిని నీ వైపు తిప్పుకోవాలి అని అంది వసుంధర. ఏమో ఆంటీ, రుద్ర నన్ను ఆఫీస్కి రావడానికి ఒప్పుకుంటాడా? నాకు డౌట్గానే ఉంది. అవును, ఇంతకీ ఆ పర్సనల్ అసిస్టెంట్ని ఎందుకు షాపింగ్కి తీసుకెళ్ళాడు? ఆ అమ్మాయిపై రుద్రకు ఇంట్రెస్ట్ ఉందా అని అనుమానంగా అడిగింది మనీషా. లేదు లేదు, అలాంటిదేం లేదు. నేను డైరెక్ట్గానే అడిగాను. వాడికి కూడా ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడడమే అలవాటు. ఆ అమ్మాయికి తనకి ఏమీ లేదని నాతో చెప్పాడు. సో నువ్వు ఆ విషయంలో కంగారు పడకు. ఎలా వాడిని నీ కొంగున కట్టేసుకోవాలో అది మాత్రమే ఆలోచించు అని చెప్పి కొడుకు కోసం భోజనం తీసుకెళ్లడానికి కిచెన్లోకి వెళ్ళింది వసుంధర. ఆమె వెళ్ళిన వైపే అయోమయంగా చూస్తూ, రుద్రని కొంగున కట్టేసుకోవడమా? అతనితో ఏకంగా రూమ్కే వెళ్ళినా కూడా అక్కడే వదిలేసొచ్చాడు మహానుభావుడు. అలాంటిది ఇంకెలా అతన్ని కొంగుకు కట్టేసుకోవాలి? ఇదేదో అయ్యే పనిలా ఏం అనిపించట్లేదు. ఒకసారి మమ్మీతో మాట్లాడాలి అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది మనీషా. ఆ తర్వాత వసుంధర కొడుకుకి భోజనం తినిపించి నెమ్మదిగా మనీషాను ఆఫీసులోకి పంపించే విషయం గురించి మాట్లాడబోయింది. కానీ రుద్ర ఆ టాపిక్ కట్ చేస్తూ, మమ్మీ, నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందామా ప్లీజ్ అని చెప్పాడు. దాంతో ఇక అతన్ని ఇప్పుడు విసిగించడం కరెక్ట్ కాదని అనుకున్న వసుంధర, ఓకే రుద్ర, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది. మరోవైపు అనసూయ మొదటిగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా ఉన్న దగ్గర ఒక హై రిచ్ క్యాంటీన్ పెట్టాలని ప్లాన్ చేసింది. ప్రస్తుతం దానికి తగ్గ ఏర్పాట్లలో బిజీగా ఉంది. ఒకరోజు దేవా దగ్గరికి వచ్చిన అనసూయ, దేవా, మనకి బడ్జెట్ ఎంత అవుతుందో లెక్క వేశాను. ఆల్మోస్ట్ ఉన్న దాంట్లో సగం పైన పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ లాస్ అయితే అంతా నష్టపోవాల్సి వస్తుంది. ఈ రిస్క్ తీసుకోవడం అవసరమా కాదా? నువ్వేమంటావు అని అడిగింది. నీ ఇష్టం అనసూయ, నీకేదనిపిస్తే అది చెయ్యి. అన్నిటికీ నా దాకా రావాల్సిన అవసరం లేదు అని అన్నాడు దేవా. అలా అంటే ఎలా? నువ్వు కూడా చూసుకోవాలి కదా అని అంది అనసూయ. కాస్తో కూస్తో చదువుకున్న దానివి నువ్వు, నీకన్నీ తెలుస్తాయిలే. అయినా నువ్వేమైనా నన్ను మోసం చేసి పోతావా ఏంది? నీ ప్రాణం పోయినా అది నా దగ్గరే కదా అని నవ్వుతూ అన్నాడు దేవా. అవును, నేను మాత్రం నా ప్రాణం పోయే చివరి క్షణం వరకు కూడా నీతోనే ఉండాలని ఆశపడుతున్నా. కానీ నువ్వే నీ ఫోకస్ అంతా తీసుకెళ్ళి ఆ సహస్రం మీద పెట్టాలనుకుంటున్నావు అని నిష్ఠూరంగా అంది అనసూయ. నా ఫోకస్ ఎప్పుడు సహస్రం మీదనే ఉంటుందే, ఆ విషయం నీకు కూడా తెలుసు. అనవసరంగా ఇప్పుడు దాని గురించి డిస్కషన్ వద్దు అని అన్నాడు దేవా. ఎప్పుడూ ఇలాగే అంటావు. అయినా ఆ పిల్లలో అంత మాయేముంది? చూడు నా ఫిగర్ ఎలా ఉందో. ఇప్పటికీ నేను రోడ్డు మీద వెళ్తుంటే సగం మంది మగాళ్ల చూపు నా మీదే ఉంటుంది. ఇక ఆడవాళ్ళైతే నా వైపు అసూయగా చూస్తారు. అలాంటిది నువ్వు మాత్రం ఆ సహస్ర కోసం చూస్తావు. అది నాకంటే అంత అందంగా ఉంటుందా అని అసూయగా అడిగింది అనసూయ. ఆ మాటలు విన్న దేవ ఒక్కసారిగా ఆమె చెయ్యి పట్టి లాగి ఒడిలో కూర్చోబెట్టుకుంటూ, నిన్ను మించిన అందం ఎక్కడుందే తల్లి? అందం గురించి మాట్లాడితే అసలు నాకు ఆ సహస్ర ముఖం చూడాల్సిన అవసరం కూడా లేదు. నిజమే, ఆ సహస్ర బాగుంటుంది, కానీ నీ అంత సూపర్ ఫిగర్ అయితే కాదులే. నీకు తెలుసా, నిన్ను ఇలా చూస్తూ కూడా బతికేయచ్చు అని అన్నాడు దేవా. అక్కడితో సహస్ర టాపిక్ మర్చిపోయిన అనసూయ సిగ్గుపడిపోయి అతని మెడ చుట్టూ చేతులు వేసి, అయితే నేను చెప్పేది నువ్వు వింటావా అని అడిగింది. నువ్వు చెప్పింది ఎప్పుడు కాదన్నాను, ఏంటో చెప్పు అని ఆమెను ఇంకాస్త జరుపుకుంటూ అడిగాడు రుద్ర. మనం ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటాం రుద్ర? మనకంటూ పిల్లలు కావాలి కదా. నాకింకా పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కాబట్టి మన బిజినెస్ సెట్ అయ్యాక పిల్లల కోసం ప్లాన్ చేద్దామా అని ఆశగా అడిగింది అనసూయ. ఆ మాట వినగానే దేవ ఆమె వైపు వింతగా చూస్తూ, ఏంటి, పిల్లలు కావాలా? నీ మొగుడి దగ్గర ఉన్న పిల్లలు సరిపోలేదా అని కాస్త వెటకారంగా అడిగాడు. ఆ మాటతో దిగ్గున అతని వడిలో నుంచి లేచిన అనసూయ, వాళ్లను గుర్తు చెయ్యకు దేవా, ఎంతైనా తల్లిని, వాళ్ల కోసం నా మనసు తల్లడిల్లిపోతుంది అని అంది. అంత బాధ ఉన్నదానివి వాళ్ళను వదిలేసి ఎందుకొచ్చావు అని అడిగాడు దేవా.
ఆ మాటతో అహం దెబ్బతిన్నట్లుగా ఫీలైన అనసూయ, అయితే వెళ్ళిపోమంటావా? చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను అని అంది. నన్ను కాదని నువ్వెక్కడికెళ్తావే? అయినా ఇప్పుడు నువ్వెళ్తే నీ మొగుడేమన్నా హారతి పట్టి నిన్ను ఆదరిస్తాడనుకుంటున్నావా? జీవితాంతం నువ్వు నా దగ్గర పడి ఉండాల్సిందానివే అని చులకనగా అన్నాడు దేవా. అప్పుడే ప్రేమగా మాట్లాడి అంతలోనే అలా మాట్లాడుతున్న అతన్ని చూసి బాధతో కళ్ళనీళ్లు పెట్టుకున్న అనసూయ, నువ్విన్ని మాటలంటున్నా నీ దగ్గర పడుండాల్సిన అవసరం నాకేం లేదు. నువ్వు వెళ్ళిపోమ్మంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. నేను చదువుకున్నాను కాబట్టి ఏదో ఒక జాబ్ చేసుకుని బతుకుతాను అని అంది. పోతే పోవే, ఎవరిని బెదిరిస్తున్నావు అని అక్కడి నుండి లేచి ఆమెను నెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు దేవా. అప్పటికప్పుడే అతనిలో మారిన ప్రవర్తనకి విస్తుపోతూ అతను వెళ్ళిన వైపే చూసిన అనసూయ, ఇక ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.